नमस्कार प्यारे बच्चों, कैसे हैं? मैं भी ठीक हूँ। मैं हूँ जीवन रविंदर। हिंदी कक्षा में आप सबका स्वागत है। आज हम 7वीं कक्षा के तीसरा पाठ हिंदी दिवस पाठ पढ़ेंगे। ठीक है ना बच्चे? राइट। एक बार इस चित्र में देखिए। चित्र में आपको क्या क्या दिखाई दे रहा है? क्या क्या दिखाई दे रहा है? राइट। इधर बच्चे दिखाई दे रहे हैं, है ना? एक खड़े, एक आदमी, इधर एक आदमी, इधर एक आदमी दिखाई दे रहे हैं। बाजू देख रहा लड़का किसके बारे में क्या पूछ रहा होगा? ఈ పక్కన చూస్తున్న అబ్బాయి ఎవరి గురించి ఏం అడుగుతున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతున్న బహుశా वहाँ क्या बात कर रहे हैं అని అడుగుతున్న मंच पर खड़ा आदमी क्या बोल रहा होगा? ఇక్కడ మంచ్ అంటే వేదిక, స్టేజ్. ఈ స్టేజ్ మీద వ్యక్తి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. అయితే మన పాఠం ఏంటంటే హిందీ దివస్, ఓకేనా? అంటే హిందీ దినోత్సవం అంటే ఏంటి? దేని గురించి మాట్లాడతాడు? హిందీ భాష గురించి మాట్లాడతారు ఆయన. హిందీ భాష యొక్క గొప్పతనం గురించి మాట్లాడతారు అన్నమాట. ఇవాళ మనం హిందీ దివస్ పాఠం గురించి నేర్చుకుందాం. ठीक है बच्चे? सरिता और रोजी दोनों सहेलियां हैं. सरिता మరియు रोजी ఇద్దరు కూడా ఏంటంటే స్నేహితురాళ్ళు. रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं. వాళ్ళిద్దరు దారిలో కలుసుకుంటారు, మాట్లాడుకుంటూ పోతున్నారు. रोजी क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? రోజు అడుగుతున్నది. क्या बात है सरिता, ఏం సంగతి సరితా? आज तुम बड़ी खुशी से खुश हो, చాలా సంతోషంగా కనబడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని రోజు అడిగింది. ఎవరిని? సరితని. సరిత మాట్లాడుతున్నాడు. अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. మా స్కూల్ నుంచి వస్తున్నాను, రేపు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. कल एक विशेष कार्यक्रम है. कार्यक्रम मतलब होता है प्रोग्राम, है ना? उसी की तैयारी चल रही है. దాని గురించే ఏర్పాట్లు. తయారీ మీన్స్ అరేంజ్మెంట్స్, ఏర్పాట్లు జరుగుతున్నాయి. रोजी अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? क्या तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? మీ స్కూల్లో కూడా హిందీ భాష దినోత్సవం జరుపుకుంటున్నారా మీరు కూడా? सरिता हाँ, कल 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. రేపు సెప్టెంబర్ 14 కదా, ఓకేనా? इसलिए तो मैं तुम्हें बुला रही थी, అందుకే నిన్ను పిలుస్తున్నాను. मुझे भी గీత్ సిఖా దో నా, నాకు కూడా హిందీ పాఠాలు నేర్పించవా అని సరిత అడుగుతుంది రోజీని. రోజీ ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. మంచిది, శ్రద్ధగా విను మరియు నేర్చుకో. ఆమె ఎట్లా పడుతుంది? హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ. आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ. ఇది హిందీ భాష గురించి పాట అన్నమాట. మన రోజు నేర్పిస్తుంది సరితకి. హిందీ దివస్ 14 సితంబర్ को ही क्यों मनाते हैं? సరితకి డౌట్ వచ్చింది. 14 సెప్టెంబర్ రోజు ఎందుకు జరుపుకోవాలి హిందీ భాష దినోత్సవాన్ని అడుగుతాను అన్నమాట. రోజు ఏమంటారంటే చూడండి, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को, 14 सितंबर, ओके ना, 1949 को, ओके ना, संविधान में राजभाषा के रूप में अपनाई गई. 14 సెప్టెంబర్ రోజున 1949 సంవత్సరంలో హిందీ భాషని రాజభాష, అఫీషియల్ లాంగ్వేజ్, ఓకేనా, అధికార భాషగా దీన్ని గుర్తించాను, స్వీకరించాను, ఓకేనా. संविधान के रूप में अपनाई गई. సో 14 సెప్టెంబర్ రోజున 1949 సంవత్సరంలో హిందీ భాషని రాజభాషగా, అధికార భాషగా స్వీకరించింది కాబట్టి దాని జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు అన్నమాట. समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. అర్థమైంది? అందుకే కదా ఈ సెప్టెంబర్ 14 రోజున ప్రతి సంవత్సరం
హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటారు, అంతే కదా ఉంటుందన్నమాట. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? మరి భారతదేశంలో ఇన్ని భాషలనే కదా హిందీ భాషనే రాజభాషగా ఎందుకు గుర్తించిండ్రు అని సరిత ప్రశ్నించింది. क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. ఎందుకంటే మన దేశంలో కూడా హిందీ మాట్లాడే సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి హిందీ భాషనే రాజభాషగా గుర్తించిండ్రు. लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी? నువ్వు చెప్పు ఈ ఉపన్యాసంలో ఏమని చెప్తావు అని అడిగింది. हिंदी भाषा बहुत सरल भाषा है, आसानी भाषा है, आसानी से समझ सकते हैं, आसानी से बोल सकते हैं, आसानी से भी लिख भी सकते हैं. హిందీ భాష చాలా సులభంగా మాట్లాడవచ్చు, సులభంగా అర్థమవుతుంది, సులభంగా రాయొచ్చు, ఓకేనా. కాబట్టి అంతేకాకుండా దేశంలో చాలామంది హిందీ భాషని మాట్లాడతారు కాబట్టి హిందీ భాషని రాజభాషగా గుర్తించారు. సరితా तो सुनो अभिनय करते हुए बताते हैं. సరే వీళ్ళు చెప్తా అంటారనమాట. प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. ఓకేనా. ప్రధానాధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు, భాయ్యో और बहनों, సోదరి సోదరిమణులారా, మీకు అందరికీ హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు. హిందీ हमारे देश की राजभाषा है. హిందీ మన దేశం యొక్క రాజభాష, అధికార భాష. ఇవన్నీ సరిగ్గా మాట్లాడుతున్నాను ఉపన్యాసంలో పట. ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హై. దీన్ని నేర్చుకోవడం మనందరికీ తప్పనిసరి, అవసరం కూడా. సరితా నే భాషణ్ మే और क्या क्या कहा होगा? ఇంకా ఏమేమి చెప్పండి సరితా. ఏమంటే ये सब हिंदी भाषा सीखने से हम देश में कहीं जगह भी जा सकते हैं. హిందీ భాష నేర్చుకుంటే మన దేశంలో మనం ఏ ప్రాంతానికైనా సులభంగా పోవచ్చు, రావచ్చు, ఎవరితోనైనా మనం మాట్లాడవచ్చు, ఓకేనా. దేశం మొత్తం కూడా, భారతదేశం మొత్తం కూడా మనం హిందీ భాష నేర్చుకుంటే తిరిగి రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒక హిందీ భాష రాకపోతే మనం ఏంటంటే మూగవలం అయిపోతాం. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకి రాదు. అందుకే హిందీ భాష అంటే అనమాట లింక్ భాష అంటారు అనమాట. ఒకరినొకరికి కలిపే భాష అనమాట. ఇది జోడ్నే వాళ్ళ భాష హై, ఇది ఒకరికొకరికి కలిపే భాష అనమాట. అర్థమైందా? అట్లాగే అనమాట ఇవాళ మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ భాషను నేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు, నేర్చుకుంటున్నారు. అందుకే అనమాట జనవరి 10వ తారీఖున ప్రపంచ హిందీ భాష దినోత్సవం కూడా జరుపుకుంటారు. అర్థమైందా? ఇంతటి గౌరవం ప్రపంచం లోపల ఏ భాష కూడా దక్కలేదు, కేవలం మన హిందీ భాషకే దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఒక భాష దినోత్సవం జరుపుకోవడం అనేది, అర్థమైందా, అది మన హిందీ భాష జరుపుకోవడం అనేది అది మనకి చాలా గర్వకారణం పిల్లలు. ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం. ठीक है ना बच्चे? चलो सुमति बोलो, हिंदी भाषा दिवस कब मनाते हैं? बोलो सुमति. शाबाश. 14 सितंबर 1949 को मनाते हैं, है ना. उसी दिन क्यों मनाना है? उसी दिन क्यों मनाना है? प्रभु तुम बोलो, उसी दिन क्यों मनाना है? शाबाश. हमारे संविधान में, संविधान राज्यांगम, हमारे संविधान में हिंदी भाषा को राजभाषा के रूप में स्वीकार किया है. उस दिन హిందీ భాషను అధికార భాషగా గుర్తించింది ఆ రోజున. కాబట్టి ప్రతి సెప్టెంబర్ 14న మనం హిందీ భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నమాట. అర్థమైంది పిల్లలు? రైట్. హిందీ భాష सीखने से क्या क्या लाभ हैं? बोलो सतीश, बोलो तुम बोलो. हिंदी भाषा सीखने से क्या क्या लाभ हैं? शाबाश. हिंदी भाषा सीखने से हम देश में कहीं जगह भी हम जा सकते हैं, ఎక్కడికైనా మనం పోగలుగుతాం, किसी से भी बात कर भी सकते हैं, ఎవరితో మనం మాట్లాడగలుగుతాం కూడా, ఓకేనా. ఇది హిందీ భాష నేర్చుకుంటే మనకి చాలా ఉపయోగాలు. ఓకేనా పిల్లలు? రైట్. ఇప్పుడు కొన్ని గృహ కార్యం హోంవర్క్ ఇస్తారు పిల్లలు, రాసుకోండి. प्रश्न
नंबर 1, हिंदी दिवस कब मनाते हैं? हिंदी दिनोत्सवाన్ని ఎప్పుడు జరుపుకుంటాం? हिंदी को राजभाषा के रूप में क्यों चुन गया? ఓకేనా? क्यों चुन गई? హిందీని రాజభాష రూపంగా ఎందుకు ఎన్నుకున్నారు? ఓకేనా? నెక్స్ట్ हिंदी सीखने से क्या लाभ हैं? हिंदी భాష నేర్చుకుంటే ఏ ఉపయోగాలు? ఓకే పిల్లలు, నెక్స్ట్ ఒక సూక్తి. ఓకేనా? हिंदी सरल और आसानी భాషా है. హిందీ సరళమైన మరియు సులభమైన భాష. ఓకే ఇప్పుడు కాబట్టి మనం హిందీ నేర్చుకోవాలి. ఓకేనా? మనకి ఎవరు మాట్లాడినా అర్థమవుతుంది. మనం తిరిగి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడితే మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే చాలా సులభమైన భాష కాబట్టి, అందరికీ అర్థమవుతుంది కాబట్టి దీన్ని మన దేశం లోపల రాజభాషగా దీన్ని గుర్తించింది. ఓకేనా పిల్లలు? ఇది ఈరోజు పాఠం. మీకు అందరికీ అర్థం కదా మంచిగా? ओके पिల్లలు? राइट, ठीक है ना बच्चे? राइट, धन्यवाद. घर में अच्छी तरह पढ़िए, ठीक है ना बच्चे? राइट.